స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గ నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్లు ఉండేవాళ్లు. ఆ 5 కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలుగలేదు. కాని పెళ్లైన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కాని పోలి విషయంలో అది తారుమారైంది. పోలి యొక్క అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 4 రోజుల పాటు నదీ స్నానం, నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం. కార్తీక మాసంలో అగ్ని సంబంధమైన కార్యక్రమాలు అనగా యజ్ఞయాగాదులు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. కాని ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞయాగాదులు చేయడం కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో నిత్య దీపారాధన గాని చేస్తే యజ్ఞయాగాదుల వల్ల ఎటువంటి పుణ్యం మనకి లభిస్తుందో నిత్య దీపారాధన చేయడం వల్ల కూడా అటువంటి పుణ్యమే మనకి లభిస్తుంది. కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయడం అనేది ఒక ఎత్తైతే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు మనం దీపారాధన గాని చేస్తే ఆ 4 రోజులు చేసినంత పుణ్యం మనకి లభిస్తుంది. ఈ మార్గశిర శుద్ధ పాడ్యమినే మనం పోలి పాడ్యమి అని అంటాం. ఈ పోలి పాడ్యమి రోజు మనం తులసి మొక్క దగ్గర, మన ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర, అలానే మన ఇంటికి దగ్గరలో ఉన్న నదిలో కాని కొనల్లో కాని అరటి డొప్పల్లో మనం దీపాలను పెట్టి వదలాలన్నమాట. కార్తీక మాసంలో అమావాస్య తరువాత పోలిని స్వర్గానికి పంపించే కార్యక్రమం మన తెలుగు వాళ్ళందరం చేస్తాం. ఈ పోలిని స్వర్గానికి పంపించే కథ అచ్చంగా తెలుగింటి కథ. ఈ పోలి పాడ్యమి కార్తీక దీపం యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది. అదేవిధంగా ఈ పోలి అమావాస్య కథలోని అంతరార్థం ఏమిటంటే, పుణ్యం మనకి మాత్రమే రావాలి అని అనుకుంటే అది మరీ పాపమవుతుందట. ఎక్కువ పుణ్యం రావాలంటే ఇతరులకు పుణ్యం వచ్చేలాగా మనం చూడాలి. అందుకే కార్తీక దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది. మనం పెట్టే కార్తీక దీపాన్ని ఇతరులు చూసినా వాళ్ళకి పుణ్యం లభిస్తుందట. క్రిములకు, కీటకాలకు, దోమలు, పక్షులు, జలచరాలు, చెట్లు, ఈ విధంగా అన్నీ కూడా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న అన్నీ కూడా మనం కార్తీక దీపాన్ని పెట్టేటప్పుడు చూస్తాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా పుణ్యం లభిస్తుందట. ఈ విధంగా ఇతరులకు పుణ్యం వచ్చే పనులు గాని మనం చేస్తే మనకి ఇంకా ఎక్కువగా పుణ్యం అనేది లభిస్తుందట. కార్తీక మాసం అంటేనే కార్తీక దీపం, నదీ స్నానం చేయడం వల్ల వచ్చే శుభ ఫలితాలు, కార్తీక దీపం వెలిగించడం వల్ల ఇతరులకు మేలు చేసేటటువంటి ప్రాధాన్యం, ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్తీక మాసంలో ఇమిడి ఉంటాయి.
పోలిని స్వర్గానికి పంపించాక కార్తీక మాసం అయిపోతుంది. కార్తీక దీపాలు పెట్టుకునే కార్యక్రమం పూర్తవుతుంది. ఇంకా ఆ తరువాత యథావిధిగా అనగా ఉభయ సంధ్యలు దేవుని దగ్గర, తులసి దగ్గర నిత్య దీపారాధన చేసుకోవడం అనేది ఉంటుంది. కార్తీక మాసం మొత్తం అన్ని రోజులు దీపాలు పెట్టలేని వారు పాడ్యమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఆకాశంలో కృత్తికా నక్షత్రాన్ని దర్శించి తులసి కోట దగ్గర అష్టదళ పద్మం ముగ్గుని వేయాలి. ఆ తరువాత మనకి పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకోవాలి. అనగా పసుపు, కుంకుమ, గంధం, 35 ఒత్తులు, ఆవు నెయ్యి, అక్షింతలు, అరటి డొప్పలు, పూలు, కొబ్బరికాయ. ఈ పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా గణపతికి ప్రార్థన చేయాలి. ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని వినాయకుణ్ణి ప్రార్థించాలి. ఆ తరువాత ఆచమనం చేయాలి. ఆచమనం చేసుకున్న తర్వాత అక్షింతలు తీసుకుని మన ఎడమ వైపు వేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత తులసి మాతని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో తులసి అష్టోత్తరం కాని, విష్ణు అష్టోత్తరం కాని, శివ అష్టోత్తరం కాని చదువుతూ తులసి మాతని పూజించాలి. ఆ తరువాత మనం అరటి డొప్పల్లో దీపాన్ని వెలిగించాలి. 35 ఒత్తులని నేతిలో మనం ముందుగానే నానపెట్టి ఆ 35 ఒత్తులని అరటి డొప్పల్లో పెట్టి ఆ ఒత్తులని వెలిగించి ఆ దీపం దగ్గర పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు పెట్టి చలిమిడి వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ఈ దీపాన్ని అంటే అరటి డొప్పలో ఉన్న దీపాన్ని మనం నీటిలో వదలాలి. 35 ఒత్తులే ఎందుకంటే నెలకి 31 రోజులు ఉంటాయి కాబట్టి ఇంకొక 4 ఒత్తులు మనం ఎక్కువగా వెలిగించినా పర్లేదు. ఈ విధంగా ఎవరైతే 35 ఒత్తులతో మనం దీపాన్ని వెలిగిస్తామో ఈ రోజు మనకి ఈ నెల మొత్తం దీపాలని వెలిగించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ అరటి డొప్పల్లో వెలిగించిన దీపాన్ని మన ఇంటి దగ్గరలో ఉన్న కొలనులో మనం విడిచిపెట్టాలి. ఈ విధంగా విడిచిపెట్టాక 3 సార్లు నీటిని ముందుకు తోయాలి. దీని అర్థం ఏమిటంటే పోలిని మనం స్వర్గానికి సాగనంపినట్టన్నమాట. ఈ దీపం దగ్గర పసుపు, కుంకుమ ఎందుకు పెడుతున్నామంటే పసుపు, కుంకుమ తీసుకొని ఆ పోలిని తిరిగి మాకు పసుపు, కుంకుమని ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ మనం ఆ దీపం దగ్గర పసుపు, కుంకుమని పెడుతున్నామన్నమాట. అలానే మనం ఇక్కడ చలిమిడి వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ఈ చలిమిడి వడపప్పు ఎందుకు సమర్పిస్తున్నామంటే కడుపు చల్లదనం కోసం మనం చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెడుతున్నాం. ఈ విధంగా దీపాలని మనం కొలనులో వదిలిపెట్టాక 3 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. మనం ఈ తాంబూలం అనేది 3కైనా ఇవ్వచ్చు, 5, 7, 9 ఈ విధంగా మన శక్తి కొలది ఎంత మందికైనా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ముత్తైదువులకు తాంబూలం ఇస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయట, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఒకవేళ మన ఇంటి దగ్గరలో కొలను కాని లేకపోతే ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నీరు పోసి తులసి చెట్టు దగ్గర పెట్టి మనం ముందుగానే ఆవు నేతిలో నానబెట్టిన ఒత్తులు ఆ అరటి డొప్ప మీద పెట్టి ఆ దీపం దగ్గర యథావిధిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, వడపప్పు, చలిమిడి పెట్టి చేతిలో నీటిని ముందుకు తోయాలి. ఈ విధంగా మన ఇంటి దగ్గరే మన తులసి మొక్క దగ్గర ఒక పెద్ద పాత్ర పెట్టుకొని మనం అరటి డొప్పల్లో కూడా దీపాన్ని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం దీపం వెలిగించాక సర్వం శ్రీ పార్వతి పరమేశ్వర అర్పణమస్తు అని చెబుతూ మనం నీటిని తోయాలి. మనం కార్తీక మాసం మొత్తం కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు కానీ దీపాన్ని వెలిగించలేకపోతే ఈ రోజు మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని మనం కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు అంటే తెల్లవారకు ముందే మనం వెలిగించుకోవాలి. ఆ తరువాత మనం దీపాన్ని ఈ విధంగా అరటి డొప్పలో వెలిగించుకొని మనం వదిలాక మన ఇంటికి బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి స్వయం పాకాన్ని ఇవ్వాలి. స్వయం పాకం అనగా పరిస్థితుల కారణంగా మనం వండిన భోజనాన్ని పెట్టలేనప్పుడు బ్రాహ్మణుణ్ణి స్వయంగా తయారు చేసుకోమని ప్రార్థిస్తూ భోజనానికి సరిపడా పదార్థాలను దానంగా ఇవ్వడాన్ని స్వయం పాకం అంటారు. ఈ దానంలో మనం బియ్యము, పెసరపప్పు, చింతపండు, ఎండుమిర్చి, అరటికాయలు, అలానే నెయ్యి, పెరుగు, అరటిపళ్ళు, కూరగాయలు ఇవ్వాలి. ఈ కూరగాయల్లో వంకాయలు ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వంకాయల్లో పుచ్చులుంటాయి కాబట్టి మనం పుచ్చులు లేకుండా శుభ్రంగా ఉన్న కూరగాయలను మాత్రమే మనం స్వయం పాకం కింద ఇవ్వాలి. ఈ స్వయం పాకాన్ని మనం ఒక విస్తరాకులో కానీ అరటి ఆకులో కానీ పెట్టి దానిపై ఇంకొక ఆకు బోర్లించి బ్రాహ్మణునికి మనం ఇవ్వాలి.
ఈ విధంగా ఎవరైతే ఈ రోజు బ్రాహ్మణునికి స్వయం పాకాన్ని ఇస్తారో వాళ్ళకి 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. అదే విధంగా ఈ రోజు దీపదానం చేస్తే చాలా మంచిది. ఈ దీపదానం ఏ విధంగా చేయాలంటే బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు తయారు చేసి అందులో కొంచెం మనం ఆవు నెయ్యిని పోసి వత్తులు వేసి వెలిగించి ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ పువ్వులు పెట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అలానే బియ్యం పిండి దీపాలనే కాక ఉసిరి దీపాన్ని కానీ లేకపోతే సాలగ్రామ దానము వస్త్రదానం కూడా మనము బ్రాహ్మణునికి ఈ రోజు కాని ఇస్తే మనకి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ మీకు ఈ దానం ఇవ్వడం కుదరని పక్షంలో కనీసం ఈ రోజు పేదవారికి భోజనం పెడితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. నదీ తీరాలలో కనుల పండుగగా ఈ పోలీస్ వర్గం పండుగ మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పండుగని చూసి తీరాల్సిందే. దీపాల సమూహం అందరినీ ఆకర్షిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ పోలీస్ వర్గం పూజా విధానం ఒరిస్సాలో కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చిన్న చిన్న నావల్లో దీపాలు పెట్టి నదుల్లో కొలనుల్లో వదులుతారు. ఈ దీపాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి.